అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా హిందూ బంధువులకందరికి కూడా ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు మనమందరం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏదైతే హిందూ సామ్రాజ్యం యొక్క స్థాపన కొరకు మరాఠా యోధుడు తన సాహసము, తన ధైర్యము అన్ని రంగాలలో కూడా అంటే తన వ్యూహము యుద్ధం గెలవడంలో ఏదైతే మొఘల్ సామ్రాజ్యంపై ఏదైతే శివాజీ గారు పోరాటం చేసిరో వారిని ఈరోజు మనం అందరం కూడా గుర్తు తెచ్చుకుంటూ శివాజీ గారు దేని కొరకైతే పోరాటం చేసిండ్రో అన్ని వర్గాలను ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము అన్ని వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందేలాగా అన్ని వర్గాల కొరకు పనిచేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము. అయితే ఈ శివాజీ జయంతి సందర్భంగా మన మంచిర్యాలలో మన జిల్లా కేంద్రంలో శివాజీ విగ్రహం లేకపోవడము చాలా బాధాకరము. హిందూ సంఘాలన్నీ కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి మంచిర్యాల పట్టణంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడానికి కలెక్టర్ ఆఫీస్కి ఇప్పటికే ఒక 10-20 సార్లు పోయి ఉంటారు. ఎమ్మెల్యే దగ్గరికి, చైర్మన్ల దగ్గరికి, మున్సిపల్ కమిషనర్ల దగ్గరికి, నేషనల్ హైవే అథారిటీస్ దగ్గరికి ఇట్లా ఒక 5 సంవత్సరాల నుంచి హిందూ సంఘాలు మంచిర్యాల వాళ్ళ యొక్క కోరిక, వాళ్ళ యొక్క ఆకాంక్ష ఇక్కడ పెద్ద శివాజీ విగ్రహం పెట్టాలని. గతంలో ఉన్న కలెక్టరు అక్కడ వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా గాని, బెల్లంపల్లి చౌరస్తా గాని అడిగితే అక్కడ ట్రాఫిక్ కి ఇబ్బంది అవుతుంది, లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో పెట్టుకోమని గతంలో ఉన్న కలెక్టరు చెప్పడం జరిగింది. చెప్తే ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. కలెక్టరు ఆదేశాలన్నీ రెడీ అయి మున్సిపాలిటీ నుంచి, హైవేస్ నుంచి, అందరి నుంచి కూడా ఎన్ఓసి తీసుకొని కలెక్టర్ ఆదేశాలు రెడీ చేసే టైంకి కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయినరు. కొత్త కలెక్టర్ వచ్చారు. కొత్త కలెక్టర్ వచ్చి మళ్ళా కథ అంతా మొదటికి వచ్చింది. మేము కోరేది ఒకటే, ఇక్కడ లక్ష్మీ టాకీస్ చౌరస్తా యొక్క పేరు మార్చాలి, దీని పేరు శివాజీ చౌక్ అని అధికారికంగా పెట్టాలి. ఇక్కడ ట్రాఫిక్ కి ఇబ్బంది కలగదు. గతంలో ట్రాఫిక్ గురించి మాట్లాడేది, ఇప్పుడు ఐలాండ్ల నిర్మాణం చేపట్టేది. ఈ లక్ష్మీ టాకీస్ ఈ శివాజీ చౌక్ ల ఏదైతే ఐలాండ్ ఉందో ఆ శివాజీ చౌక్ ల ఐలాండ్ లో విగ్రహం ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇస్తే మంచిర్యాల పట్టణంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున అంటే ఒక పెద్ద ఎత్తున ఇక్కడ శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తాము కనుక దీన్ని అధికారులు ఇంకా దీన్ని ఆలస్యం చేయకుండా ఒకరు ఇంకొకరి మీద చెప్పకుండా వెంటనే దీనికి పర్మిషన్స్ ఇస్తే ఇక్కడ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.